హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన అప్డేట్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. చాలామంది అభ్యర్థులు మరి ఏపీ హైకోర్టులో ఎన్ని ఖాళీలు ఈ నోటిఫికేషన్లో ఉండబోతున్నాయి అంటూ చాలామంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారండి. మరి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకేనా? సో మరి ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మనం ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను. 3000కు పైగా ఖాళీలు అయితే ఉండబోతున్నాయి ఈ సంవత్సరం. ఓకేనా? 3000కు పైగా ఆల్రెడీ ఖాళీల జాబితా హైకోర్టు దగ్గరకైతే వెళ్ళింది. ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని జిల్లాల వారీగా. ఓకేనా? ప్రమోషన్స్ కూడా మరి జరుగుతున్నాయండి. ఆల్మోస్ట్ ఈ లాస్ట్ మంత్ ఎండ్ వరకే కంప్లీట్ చేయాలని హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఓకేనా? ఇక్కడ వివరాలు చూసినట్లయితే స్టేట్మెంట్ షోయింగ్ ద టోటల్ శాంక్షన్డ్ స్ట్రెంగ్త్, వర్కింగ్ స్ట్రెంగ్త్ అండ్ వేకెన్సీ పొజిషన్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఆఫ్ స్టేట్ పర్టైన్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇవి డిస్ట్రిక్ట్ కోర్టులో ఉన్నటువంటి ఉద్యోగాలు. ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో అనేది మనము చూద్దాము. ఓకేనా? ముందుగా అనంతపురం, ఇది ఎప్పటి వరకు చూడండి, 31/12/2024 మాత్రమే. ఓకేనా? అంటే ఇప్పటికి ఇంకా చాలా పెరిగాయి ఖాళీలు. అందుకే నేను చెప్తున్నాను 3000కు పైగా ఖాళీలు అయితే ఈసారి ఉండబోతున్నాయి. ఓకేనా? మరి అనంతపురం చూసినట్లయితే క్యాడర్ స్ట్రెంత్ 668 ఉండగా వర్కింగ్ ఎంత 520, అంటే మొత్తం 148 ఖాళీలు అనంతపురంలో ఉన్నాయి. చిత్తూరులో 1118 శాంక్షన్డ్ స్ట్రెంత్, అంటే అక్కడ ఉండాల్సినది వర్కింగ్ మాత్రమే 842 మాత్రమే. కానీ ఖాళీలు ఎన్ని ఉన్నాయి, వేకెన్సీలు 276 ఖాళీలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఈస్ట్ గోదావరిలో 1100కు పైగా శాంక్షన్డ్ ఎంప్లాయీస్ కావాల్సి ఉండగా వర్కింగ్ 880 మాత్రమే. మరి వేకెన్సీస్ అన్ని 221 ఈస్ట్ గోదావరిలో. గుంటూరులో 1083 మరి శాంక్షన్గా ఉండగా 835 ఖాళీలు ఉన్నాయి. వర్కింగ్ స్ట్రెంత్ ఉంది, ఖాళీలు 248. ఇక కడప విషయానికి వచ్చినట్లయితే 725 శాంక్షన్గా ఉండగా 534 మంది వర్క్ చేస్తున్నారు, 201 ఖాళీలు. ఇక కృష్ణా జిల్లాలో హైయెస్ట్ శాంక్షన్ అండి. ఇక్కడ 1396 శాంక్షన్ కాగా 1202 మంది వర్క్ చేస్తున్నారు, 194 ఖాళీలు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో చూసినట్లయితే 747 శాంక్షన్గా 546 ఖాళీలు ఉండగా వర్క్ చేస్తుండగా 201 ఖాళీలు. నెల్లూరు జిల్లాలో చూసినట్లయితే 726 శాంక్షన్ అవ్వగా 456 ఖాళీలు వర్క్ చేస్తుండగా 270 ఖాళీలు. ప్రకాశం జిల్లాలో 701 శాంక్షన్ అవ్వగా 567 మంది వర్క్ చేస్తుండగా 134 ఖాళీలు అయితే ఉన్నాయి. శ్రీకాకుళం చూసినట్లయితే 631 శాంక్షన్డ్ క్యాడర్ స్ట్రెంత్గా చెప్పుకోవచ్చు. ఇందులో 456 మంది వర్కింగ్ స్ట్రెంత్ అండ్ వేకెన్సీ పొజిషన్స్ 175. ఇక విశాఖపట్నం చూసినట్లయితే 1076 మరి క్యాడర్ స్ట్రెంత్ ఉండగా
871 మంది వర్క్ చేస్తున్నారు, 205 ఖాళీలు ఉన్నాయి. విజయనగరం చూసినట్లయితే 484 శాంక్షన్ అవ్వగా మరి ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారు? 321 ఖాళీలు 163గా ఉండడం మనము చూడవచ్చు. ఇక వెస్ట్ గోదావరిలో 925 శాంక్షన్ క్యాడర్ స్ట్రెంత్ ఉండగా వర్కింగ్ స్ట్రెంత్ 321, మొత్తం ఖాళీలు 163. ఇక వెస్ట్ గోదావరి విషయానికి వచ్చినట్లయితే 925 శాంక్షన్ క్యాడర్ స్ట్రెంత్ ఉండగా వర్కింగ్ స్ట్రెంత్ 720. ఓకేనా, పొజిషన్స్ ఎన్ని? మరి వేకెన్సీస్ 204 ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ అంటే మనకు 2024 ఎండింగ్ వరకే మనకి 2640 ఖాళీలు ఉన్నాయండి. 2640. ఇంకా అప్పటి నుంచి ఇప్పటివరకు చాలామంది రిటైర్ అయ్యారు. ఓకేనా, కొంతమంది వేరే జాబ్స్ వస్తే ఆ జాబ్స్ రిజైన్ చేశారు. సో ఈ విధంగా ఖాళీలు కనుక చూసినట్లయితే 3000కు పైగా ఉన్నాయి. ఇవి కేవలం డిస్ట్రిక్ట్ కోర్టుకు మాత్రమే ఖాళీలు, ఇంకా హైకోర్టులో కూడా ఖాళీలు ఉంటాయి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఓకేనా, సో గైస్ మరి ఇన్ని ఖాళీలు ఉన్నాయి మనకు తెలిసిన విషయం అయితే. ప్రజెంట్ ఏపీ హైకోర్టు ఓకేనా, కోర్టులన్నిటికీ హాలిడే అండి, సమ్మర్ హాలిడేస్ ఇప్పుడు. ఓకేనా, కాబట్టి ఈ మంత్లో మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉండవు. ఓకేనా, కానీ నెక్స్ట్ మంత్ మాత్రము వచ్చే అవకాశము ఉంటుంది. ఆల్మోస్ట్ అన్నీ సెట్ అయ్యాయండి. ఓకేనా, వేకెన్సీ లిస్ట్ హైకోర్టు దగ్గర ఉంది, ప్రమోషన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఓకేనా, ఇక నోటిఫికేషన్ రిలీజ్ చేయడమే లేట్ అంతే. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, నోటిఫికేషన్ విడుదల చేశాక టైం ఉండదు. అందుకే ముందు నుంచి మనం ప్రిపేర్ అవుతేనే ఈజీగా హైకోర్టు ఉద్యోగము, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగం కానీ మనము సాధించవచ్చు. లాస్ట్ టైం కూడా మన స్టూడెంట్స్ చాలామందికి హైకోర్టులో, డిస్ట్రిక్ట్ కోర్టులో ఉద్యోగాలు రావడం అయితే జరిగింది. సో వారు కూడా సేమ్ మనం ముందు నుంచి చెప్తూ వస్తున్నటువంటి విషయాలను సో రెగ్యులర్గా పాటించేవారు. నోటిఫికేషన్ వచ్చాక కేవలం 45 డేస్ మాత్రమే టైం ఉంటుంది. ఆ 45 డేస్లో మనం సిలబస్ కవర్ చేయలేము అని నేను ముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నాను. సో అదే ఫాలో అయ్యారు. సో ముందు నుంచి అంటే ఒక 6 months ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఓకేనా, దానివల్ల ఈజీగా జాబ్ సాధించడం అయితే జరిగింది. సో సెటిల్ అయ్యారు, ప్రజెంట్ కోర్టులో జాబ్ కూడా చేస్తున్నారు. ఓకేనా, సో గైస్ ఇంకా ఎందుకు ఆలస్యం, మరి ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రజెంట్ ఉన్నటువంటి ఏపీలో ప్రజెంట్ హైకోర్టు ఉద్యోగాలు మాత్రమే విడుదలయ్యే అవకాశము ఉంది. ఓకేనా, అంతేకాకుండా మనకు అతి త్వరగా వితిన్ 6 monthsలోనే జాబ్ తెచ్చుకునే అవకాశం ఏమైనా ఉంది అంటే అది కేవలము హైకోర్టు ఉద్యోగాలు మాత్రమే. నేను ప్రతిరోజు ఒక్కో ఉద్యోగానికి సంబంధించి ఓకేనా, మనకు చాలా 18 రకాల ఉద్యోగాలు ఉంటాయి హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో. వాటన్నిటికి సంబంధించి ఒక్కొక్కటిగా విద్యార్హతలు ఏమిటి, సిలబస్ ఏమిటి, ఓకేనా, ఏజ్ లిమిట్ ఏమిటి అంటూ క్లియర్గా 1 by 1 మీకు చెప్పుకుంటూనే వస్తున్నాను. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన యొక్క ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడము జరిగింది. మన కోర్స్ కూడా ఇప్పటివరకు చాలా అంటే చాలామంది తీసుకున్నారండి. సో తప్పకుండా ఇంకా ఎవరైనా తీసుకొని వారు ఉన్నట్లయితే తీసుకోండి. ఈ రోజు నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.